ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం పేరు గట్టిగా వినిపిస్తుంది. సో రెడ్ బుక్ రాజ్యాంగంలో జగన్ పేరు ఉందా లేదా అని ఢిల్లీలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుందంటూ నారా లోకేష్ చేశారు వ్యాఖ్యలు. రెడ్ బుక్లో ఫస్ట్ పేరు ఉండేదే జగన్ గారిది, ఫస్ట్ ఉండేదే అది. ఇది యావత్ ప్రపంచము తెలుసు. చెప్పే విధానం ఉండాలిగా. ఉందో ఇప్పుడు ఆ మనిషిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నప్పుడు అవకాశాల కోసం చూస్తారు కదా. నీకు తెలుసు ఇంత చేశారని తెలిసి కూడా ఇప్పటిదాకా ఎందుకని ఆచరణలోకి రాలాది? నువ్వు అంటున్నావు మమ్మల్ని ఈ రకంగా రెడ్ బుక్లో గడచిన ప్రభుత్వం అనే విధానంలో వాళ్ళ చర్యల్లో నచ్చని వాటిని ఒక లిస్ట్ వేసుకొని దానికి కారణభూతులైన వాళ్ళని ఒక లిస్ట్ వేసుకొని ఏ రోజు ఏ ఊర్లో ఏ టైంకి ఎక్కడ ఎంతమంది ఇబ్బంది పెట్టారు ఆ లిస్టే. అదేమన్నా శాసనాలా? అదేమన్నా రాజ్యాంగమా? అదేమన్నా రాజ్యాంగ ప్రతిమ? అందులో శాసనాలు నియమ నిబంధనలు ఇవన్నీ ఉండడానికి కాదు, ఇవే ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీలో అడిగిన ప్రశ్నకి నారా లోకేష్ గారు చక్కగా ఉంటుందో ఉండదో మీకు త్వరలో తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఏం తెలుసు? నేనైతే ఒకటే అనుకుంటా, జైలుకి వెళ్ళగానే ముఖ్యమంత్రి అవుతారుగా, తొందరగా ఆ పని అయిపోతే బాగుండని కోరుకుంటున్నాను. నేను ఓపెన్గా చెప్తున్నా, నాకేం భయం లేదు. ఇప్పుడు ఒక్క జగన్ని ఓడించడానికి 400 మంది నాయకులు ఒకటయ్యారా అని అనిపించింది. ఎగ్జాక్ట్లీ, నేను ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఎవరు? నారసింహుడి బిడ్డని, సీతమ్మ కొడుకుని మొహమాటమే లేదు నిజం మాట్లాడడానికి. ఒక మనిషిని ఎదుర్కోవడానికి ఇంతమంది పడుతున్న తపన, ఇంతమంది పడుతున్న శ్రమ, ఇంతమంది పడుతున్న కష్టం, ఇంతమంది వెతుకుతున్న విధానాలు ఏమిటి? అరెస్టు అంటే వచ్చి తీసుకుపోమని చెప్పని జగన్ గారే అంటారు, అడ్డుపడరు. నేనేం చేశాను అడగరు, దా తీసుకుపోవచ్చి అని అంటారు. అది ఏదో అంటారు కదా, ఆ రజనీకాంత్ సినిమా డైలాగ్ ఉందిగా, సింహం నాన్న పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. అది సింహం అనేది సర్కస్లో ఉన్న, అడవిలో ఉన్న, కీకారణ్యాల్లో ఉన్న సింహం అనే అంటారు. దాన్ని కొత్తగా ఏమనరు. సర్కస్ సింహము, అడవి సింహము ఇంకో అనరు, సింహమే అంటారు. అలాగే ఇప్పుడు రెడ్ బుక్లో ఈ పాలన ముగించే లోపల తప్పులు చూపించి ఈ తప్పులు ఈ నాయకులు చేశారు అని చూపించి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. అది ఆగదు. జరగనివ్వండి, చెయ్యండి, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి. ప్రజల కోసం మీరు ఇచ్చిన మాట పూర్తి చేయండి. మీ కక్ష సాధింపు చర్యలు మీరు కొనసాగించండి. చక్కగా అరెస్ట్ చేయండి, ఏం పర్వాలా. ఇంకో 2-3 ఏళ్లేగా, తర్వాత మళ్ళీ ఇంకో విధానం మొదలవుతుందిగా. ఆనాడు అసెంబ్లీ శాసనసభలో మన కళ్యాణ్ బాబు అన్నారు, ఇంకో 15-20 సంవత్సరాలు మేము ఇలా కలిసి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము అని. అటువంటి మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు నేరుగా చంద్రబాబు నాయుడు మా అన్న ముందుకొచ్చి నిలబడితే తప్ప మీ క్యాడరే ముందుకు రాలేదు. జైల్లో ఉన్న చంద్రబాబు గారిని బయటికి తీసుకురావడానికి మేము లేకపోతే మీరెక్కడున్నారా అని మాధ్యమాల్లో నేరుగా చెప్పారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతాం? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది రాజకీయం, ఒక రణరంగం. గెలిచినవాడు పాలిస్తాడు, ఓడినవాడు కారాగారంలో ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. జగన్ ఇలాంటి తాటాకు చప్పుళ్ళు తన వెంట్రుకతో సమానంగా చూస్తాడు. చంద్రగ్రహణం ఏదైతే ఉందో నేను చెప్పక్కల్లా, ఆ గ్రహణం చంద్రుడికి వీడుతుందేమో, ఇంకోళ్ళకి పట్టుకుంటుంది. అదే అడగబోతున్నాను, గ్రహణం తర్వాత వైఎస్ జగన్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా స్వైర విహారం 2026 నవంబర్ 9 తర్వాత మొదలవుతుంది. దానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ మీరు చూస్తారు. ఉగాది తర్వాత నుంచి మీరు చూస్తారు. స్వైర విహారం 2026 నవంబర్ 9 తర్వాత జూలు విదిలించుకొని బయటకు వస్తుంది ఆ సింహం. ఖచ్చితంగా వస్తుంది. దీనిలో ఇంకా అనుమానమే లేదు. నేను చెప్పడం ఎందుకు? సరే, నన్ను పక్కన పెట్టండి. జ్యోతిష్య శిఖామణులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు, జ్యోతిష్ పండితులు ఎంతోమంది ఉన్నారుగా, వారిని అడగండి, వారు చెప్పగలరా? అంతే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా స్వైర విహారం మొదలవుతుంది ఖచ్చితంగా. గ్రహణం అనేది వీడిపోవడం, ఈ రేపటి చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది చంద్రుడిని వదిలేసి పట్టుకోవాల్సిన వాళ్ళని పట్టుకుంటుంది. ఇది మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డి యొక్క విధానము ఊరికే డప్పులు వేసుకున్నట్టు ఉండదు, సింపుల్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది.
నేను చేసిన మంచి నేరుగా నా ప్రజలతో నేను మాట్లాడతాను అంటాడు, అంతే. ఆయన ఇంకేమన్నాడు, నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇది ఇస్తా, అత్తేస్తా, లేదు. చెయ్యాల్సింది చేసుకుంటూ కాముగా వెళ్ళిపోతూ ఉంటారు. కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడకపోతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది ఉండేది? జగన్. ప్రజలకి తెలీదా? కాకపోతే అందరికీ తెలుసు. ఏముందిలే, ఆనాడు అభిమన్యుణ్ణి ఓడించడానికి అందరూ కలిసి ఏకతాటి మీద వచ్చి అభిమన్యుణ్ణి నిర్జీవం చేశారేమో, అర్జునుణ్ణి చెయ్యలేరు, చెయ్యబోరు. ఆ సవ్యసాచి అర్జునుడిని త్వరలో చూస్తారు. ఆ సవ్యసాచి అర్జునుడే వైఎస్ జగన్. అంతేగా, మరి ఇంకెవరున్నారు? ఇప్పుడు ఒంటి చేత్తోలా నేను అదే అంటున్నా. ఈ ఈ ఇంటర్వ్యూ అనేది ఇంకో విషయం తెలియపరచాలి. చాలామందికి నాయన దివంగతులైనప్పుడు తనని నమ్ముకొని ఎక్కడ వస్తారోనని అందరినీ దూరం పెట్టాడు ఆ మహానుభావుడు. నాతో పాటు మీరు ఇబ్బందులు పడతారు, నాతో ఉంటే మీరు కష్టపడతారు, వద్దు, మీరు ముందుకెళ్ళండి అబ్బా, నాకు తినటానికి ఉండటానికి ఏం లోటు లేదు, నా యుద్ధం నేనే చేస్తాను అని చెప్పిన మనిషి చివరికి అటువంటి మనిషిని వీళ్ళంతా ఏం చేశారు, సీఎం కావాలని అందరితో సంతకాలు పెట్టించుకున్నారని విషపు ప్రచారం చేశారు. ఇవాళ లడ్డూ మీద జరుగుతున్న విషపు ప్రచారం లాగే. అవును. ఇలా ఇవాళ లడ్డూ మీద జరుగుతున్న విషపు ప్రచారం ఏదైతే ఉందో ఆనాడు అలా చేశారు. ఆనాడు చేసిన విష ప్రచారానికి ఏమైంది? ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ లడ్డూ మీద జరుగుతున్న విష ప్రచారానికి ఏమవుతుంది? నేను చెప్పక్కల 2029లో అందరూ చూస్తారు. తర్వాత చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతోటి మీకు క్లోజ్ ఉంటాయి. అటు వాళ్ళ నుంచి ఎప్పుడైనా వైఎస్ జగన్ ఎలా ఉండేవారు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళతో కూడా మీకు ర్యాపర్ ఉండొచ్చు. ఆయన వైఎస్ జగన్ క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు వైఎస్ జగన్ యొక్క బిహేవియర్ గురించి ఏమైనా మాట్లాడిన సందర్భం ఉందా? ఎలా ఉండేవారు ఆయన అంటే మీరేం చెప్తారు? ఈజ్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఎవరి మనసు నొప్పించరు, కుల మత వర్గాలతో సంబంధం లేదు, ఎవరి మనసు నొప్పించరు. మీ డ్యూటీ మీరు చేయండి అబ్బా అంటారు, అంతే. ఏ రోజు ఎప్పుడూ కూడా కక్ష సాధింపు చర్యలు అనేవి చేసిన మనిషి కాదు. రైట్. ఏ రోజు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో కక్ష సాధింపులకి దిగిన దాఖలా లేనే లేదు. అంతెందుకు, ఇవాళ ఆయన పార్టీలో ఉండి మంత్రి పదవులు అనుభవించి ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి అన్ని యోగాలు అనుభవించి పక్క పార్టీకి వచ్చి ఇవాళ మళ్ళీ వెలగబెడుతున్న వాళ్ళని ఒక్క మాట అన్నాడా ఆ మనిషి? లేదు. ఉందా రికార్డు ఎవరి దగ్గర అన్నా? నువ్వు ప్రతిపక్షంలో ఉండి ఇన్ని మాటలు మాట్లాడినా నిన్ను ఒక్క మాట లేదంటే నీ దగ్గర ఉంటే అంటారా? నీ దగ్గర ఉంటే నా దగ్గరకు వచ్చిన ఎంతోమంది, అంటే ఇప్పుడు నా దగ్గరికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంజనీర్లు డాక్టర్లు వాళ్ళు వీళ్ళని కాదు, నన్ను అందరూ అప్రోచ్ అవుతారు. ఎందుకని నేనా నిజం మాట్లాడి వస్తా, అయితే అవుతుంది లేకపోతే లేదు. అంతేగాని నువ్వు ఈ యజ్ఞం చేయి, నువ్వు ఆ పూజలు చేయి, నువ్వు ఈ హోమం చేయని పిచ్చి మాటలు నేను మాట్లాడను. ఓకే. నేను మోసం చేయలేను. అది చేసినా చేయకపోయినా నీ విధానం ఇదే అని చెప్పేస్తా. సో ఇలా నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది పంచుకునేవాళ్ళు. 2 ఏళ్ళు కరోనా మిస్ అయిపోయిందండి, లేకపోతే బాగుండేదేమో అన్నవాళ్ళు ఉన్నారు. ఆయన వేసేటటువంటి ప్రశ్న ఏదైనా సరే మేము కూడా ఒక్కొక్కసారి స్పీచ్లెస్ అయిపోతామండి అని అంటారు. జగన్ గారు ఎప్పుడైతే సీఎంగా అడిగిన ప్రశ్నలకి ఒక్కొక్కసారి స్పీచ్లెస్ అయిపోతారు. ఓకే, అర్థమైంది. బికాజ్ ఒక ఐఏఎస్ తన పరిధి చూస్తాడు, ఒక ఐపీఎస్ తన పరిధి చూస్తాడు, కానీ ఆయన మా చుట్టూతా ఉండేవి కూడా చూస్తాడు ఆయన అని అన్నారు. అది అర్థమైంది. సో అందుకని అందరి దృష్టి ఇలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఇలా ఉంటుంది. అంటే ఏంటి? తన కనుసన్నల్లో ఉన్న ప్రతి ఒక్క దాని మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా పేరుంది. పేదవాళ్ల మనిషి అని పేరుంది, పేదల జగన్ అని పేరుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఎప్పుడూ ముఖ్యమంత్రిగా మనమే ఉంటామనుకోవడం తప్పు. ఈ విషయం గ్రహిస్తే చాలు. ఓటరు తీసుకునే నిర్ణయం ఓటు వేసేటప్పుడు ఏదైతే ఉంటుందో దానికి ముందు బలంగా పడే ముద్రే మనకి విజయాన్నో ఓటమినో ఇస్తుంది.